ములుగు జిల్లా కేంద్రంలో ఏరియా ఆసుపత్రిలో ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్ను మంత్రి సీతక్క ప్రారంభించారు. రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించిందని సీతక్క తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు అన్ని రంగాల్లో ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇంకో కొబ్బరికాయ సార్ నువ్వు ఎందుకు ఎక్కడ పోతాను? మా ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో మరి మా మహిళా సంఘాల సభ్యురాళ్లకు హాస్పిటల్కి ఎదురుగా నేషనల్ హైవేకు ఆనుకొని ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. గత 2 రోజులుగా మా ములుగు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. నిన్న మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి పాకాల కొత్తగూడెం గంగారం మండలంలో ఆ ప్రాంత ప్రజలకు కూడా మరి మహబూబాద్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించి ప్రజలందరికీ కూడా మరి వివిధ రకాల టెస్టులు చేయించడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు రోజు కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పాకాల కొత్తగూడలో నిర్వహించి అక్కడ గ్రీవెన్స్ చేయడం జరిగింది. ఈరోజు మరి ఒక కార్పొరేట్ కంపెనీలకు కొన్ని ప్రైవేటు వ్యక్తులకు వాళ్ళకుండే సిఎస్ఆర్ ఫండ్స్ను కూడా ములుగు నియోజకవర్గానికి కేటాయించాలని చెప్పడంతో దాదాపుగా 2.5 కోట్లతోటి ఒక 8 గ్రామాల వరకు కూడా దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాలలో కూడా ఈరోజు గోవింద్రపేటలో కొన్ని సైకిళ్ళ పంపిణీ, తర్వాత ఇంకా కొన్ని ఊర్లలో కమ్యూనిటీ హాల్స్, వాటర్ ట్యాంక్స్ అక్కడ పబ్లిక్ అడిగినటువంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ములుగు ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే మనం ఏళ్ళ కొద్దీ చూసినటువంటి బస్ స్టేషన్ నిర్మాణానికి కూడా మా పొన్నం ప్రభాకర్ గారు మరి ఆర్టీసీ మినిస్టర్ గారు 5.11 కోట్ల